వాళ్ళే సార్ అంతా ఒకటే ఊరు వాళ్ళు. నాకు జీతాలు రాకనే నాకు గవర్నమెంట్ పని చేయలే, నాకు జీతాలు వాళ్ళే సారు, నాకు పిల్లలు లేరు. మా ఆయన ముసలి ఆయన సార్ 5 నెలల 6 నెలలే. అధికారులు ఇవ్వాలేస్తా ఇన్నేలేస్తా ఆనేలేస్తా అంటారు, వేస్తలేరు. అవు సార్ కమ్మలు కుదెట్టుకున్నాం 7 గంటలు ఆడ కుదెట్టుకున్నాం, ఇంకేం చేస్తాం సార్? కుదెట్టుకున్నాం. ఇంకా చేసిన కష్టం తిండికే కావద్దా సార్? పుణ్యం వస్తుంది సార్, మీకు దండం పెడతాం అంటే కూడా పెడతాం. ఎన్ని నెలలు వేస్తాడు? ఏం చేయలేదు సార్ వాళ్ళ. ఇది వదిలిపెట్టుకొని వాళ్ళంటే మళ్ళీ ఏ రోజు లేపుతారని ఎవరికైనా అది ఒక్కటి చూస్తారు, అది ఒక్కటి సార్ చేత కాదు. కరిగేటలో మేము దిగలేము కదా, అది అట్లా 6 గంటల పని చేస్తా అని చేస్తున్నాం చూడు సార్. నేను 5 ఏళ్ళు వెళ్ళిపోయా సార్. ఎన్నడు కాలేదు సార్, ఇప్పుడే అయింది. ఇప్పుడు గవర్నమెంట్ చేయమని నాకు జీతాలు లేవని సార్. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అది కల్పిస్తలేరు. ఇప్పుడు 5-6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇస్తలేరు. అదేవిధంగా సెక్రటరీలు కూడా ఈ వర్కర్లను బెదిరిస్తుండ్రు, పని చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఒకరోజు రాకున్నా కానీ ఆబ్సెంట్ వేయటం, మీకు జీతాలు కట్ చేస్తున్నామని సెక్రటరీ అనటం. అదేవిధంగా ఈ మల్టీపర్పస్ విధానం అనేది పెట్టడం వల్ల చాలా వరకు కార్మికులు నష్టపోయినరు. ఈ ట్రాక్టర్లు తోలి వచ్చి దాన్ని డ్రైవింగ్ చేయటం వల్ల ఈ లైసెన్సు లేక ఇప్పుడు మా మండలం వల్లనే మడవలపల్లి మండలంలో మోత్కూరులో మొన్న రీసెంట్గా 3 నెలల కింద ఒక గ్రామ పంచాయతీ వర్కరు ట్యాంకర్ కింద పడి చనిపోవడం జరిగినది. అతనికి ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఆ సెక్రటరీ ఏం చేయలేకపోయిన దానికి అతడు పేద కుటుంబం మరి. కాబట్టి ఈ సీతక్క గారు కూడా ఆ రోజు మాకు అన్నీ చేస్తామని చెప్పింది. ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి అందరూ వచ్చి కూడా మీకు మంచి చేస్తామని చెప్పన్నారు. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా 8,500 జీతం చేసి తర్వాత మేము అడగముందే 7వ రోజు 1000 రూపాయలు పెంచడం జరిగినది. ఇప్పుడు ఈ సీతక్క కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఎవరు కూడా మా టెంట్ కాడికి వచ్చి చెప్పిన వాళ్ళే కానీ ఇప్పుడు మా గురించి ఒక్కరు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాట్లాడుతూ ఎవరు లేరు. కాబట్టి దయచేసి మాకు ఈ గ్రీన్ ఛానల్ ద్వారా వేస్తున్న ఈ జీతాలు నెల వేస్తున్న జీతాలు వేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా ఏది ఇన్సూరెన్స్ సౌకర్యము, పిఎఫ్ ఇవి కావాలి, సౌకర్యాలు కావాలి. ఎందుకంటే మాకు ఈ మురికి చేసి ఉంటున్నాం కాబట్టి మాకు జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులు పట్టించుకున్న నాదు లేడు. కనీసం బ్లౌజులు ఇస్తలేరు, కొబ్బరి నీళ్ళు ఇస్తలేరు, సబ్బులు ఇస్తలేరు, బూట్లు ఇస్తలేరు. సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇవ్వాలి, అవి ఇస్తలేరు. ఎవరిని పోయి ఆఫీసర్ని అడిగినా కానీ ఏమంటారు అంటే మీకు ఏమైనా జీవం ఉంటే తీసుకురారే ఇస్తాము అని అడుగుతారు. మేము మొన్న కూడా మేము ఎండిఓ గారిని అడిగినాము, మాకు సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇవ్వాలి, ఇస్తలేరు. బ్లౌజులు లేవు. మేము ఊరు బాగుండాలని మొత్తం మురికాలు తీస్తున్నాం, చెదారం ఎత్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కనీసం బ్లౌజులు ఇవ్వమంటే బ్లౌజులు ఇస్తలేరు. మరి మేము వాళ్ళకి సేకరి చేసి మేము జబ్బులు సస్తుంది, మాకు ఇదైనా చేయమని అడిగితే కూడా ఎవరు కూడా స్పందిస్తలేరు. కలెక్టర్ దగ్గర పోయినా డిపిఓ గారు ఎవ్వరు కూడా మేము గవర్నమెంట్కు పంపిస్తామంటున్నారు, మాకు ఏది కూడా చేస్తలేరు. కాబట్టి ఇవన్నీ చేయాలని రేవంత్ రెడ్డి గారిని సీతక్కని ఇందులో ఎక్కువ శాతం బడుగు బలైన వర్గాల వాళ్ళు చేస్తున్నాం. కాబట్టి ఈ సీతక్క గారు కూడా దయచేసి ఆలోచించుకొని మాకు మంచి నిర్ణయం తీసుకొని మాకు జీతం పెంచడం, 26,000 జీతము, మల్టీపర్పస్ విధానం రద్దు ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. లేని ఎడల సమ్మెకు పోయినామంటే మేము ఎక్కడెక్కడ ఈసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాము. నీళ్లు, కరెంటు అన్నీ బంద్ చేసి ఖచ్చితంగా మేము సమ్మె చేస్తామని మేము నిర్ణయించుకుంటున్నాం. సమ్మె చేస్తే నీళ్లు కరెంటు బంద్ చేస్తే గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా? అవునండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే మేము చేసే చాకరీ ఇక్కడ ఊళ్ళనే చేస్తున్నాం కాబట్టి ఈ ఊళ్ళో చాకరీ చేసి ఆఫీసులు వాళ్ళు పైకి పంపిస్తలేరు. కాబట్టి ఆఫీసర్లు వాళ్ళకు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం ఆఫీసర్లు మేము ఆఫీసర్లు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వానికి తెలియాలనే విధంగా ఈ విధంగా సమ్మె చేద్దాం అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ధర్నాలు మీరు మీ సమస్య గురించి మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? కలిసే ప్రయత్నం చేసిన ఎన్నోసార్లు వచ్చినా కానీ సీతక్క కూడా కలవలేదు. ఇటు మేము కోమరెడ్డి వెంకరెడ్డిగా నేను కూడా స్వయంగా మెమోరాండం కూడా ఇచ్చిన నేను మా మండలానికి వస్తే. అయినా కానీ దాన్ని ఆ చెత్తకుండలు వేసినట్టు వేసిపోతారు. మేము ఇచ్చిన మెమోరాండాలు ఏమి కూడా పట్టించుకుంటారు. అంతకుముందు వచ్చారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు, ఏ నాయకుడు కూడా. ప్రజాపాలన అంటారు, ముఖ్యంగా మీరు నల్గొండ నుంచి వచ్చినంటారు. మీ స్థానిక మంత్రి కోమటిరెడ్డి కూడా అక్కడే ఉంటారు కదా, కలిసే ప్రయత్నం చేసి. కోమరెడ్డిని కలిసినా కూడా నేను మెమోరాండం కూడా ఇచ్చినండి. మాడుగుల పెళ్లికి వస్తే
నేను మెమోరాండం కూడా ఇచ్చి మా బాధలు కూడా చెప్పినాం. అయినా కానీ స్పందన అనే మాటే లేదు ఇంతవరకు కూడా. చేద్దాంలే చూద్దాంలే కానీ నేను ముఖ్యమంత్రికి తెలియజేస్తలే అని చెప్పారు. అంతేగాని ఒక్క రోజు కూడా మా గురించి పట్టించుకున్న నాదులు లేడు ఇంతవరకు. స్థానిక మంత్రి స్పందించకపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇక అందరి పరిస్థితి అదే ఉంది కాబట్టి మేము అందుకోసం ధర్నా పోతానికి సిద్ధం కావాలని మేము అనుకుంటున్నాం. ఎట్లుంది మరి ఈ కొత్తగా ఏర్పరచుకున్న గవర్నమెంట్? ఏముందండి, అంతా మాయమాయంగానే ఉంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఏమన్నా మంచి ఫలితమే లేదు. ఏ విషయంలోనైనా ఇది ఒక మా గ్రామ పంచాయతీ వర్కర్ విషయంలో ఏ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం కూడా మంచిగా లేదు. మొత్తానికి కాంగ్రెస్ తెచ్చుకోరు మార్పు రావాలని చెప్పి ఏమి చేస్తా అని హామీలు ఇచ్చారు కాబట్టి నమ్మకంతో వేసారు అందరూ జనం. మేము కూడా మా కార్మికులు కూడా తెలియజేసుకున్నాం, ఈసారి కాంగ్రెస్ చేస్తే మంచిగా ఉంటుంది, మనకు మంచిగా లబ్ధి పర్మనెంట్ చేస్తారు అనే దాని మీద మేము ఒక యూనిట్ తీసుకుపోయి చేసినాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో రేపు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మళ్ళీ ఓటు ద్వారానే మేము బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేయకుంటే ఈ మల్టీపర్పస్ విధానం రద్దు చేయకుండా జీతాలు పెంచకుండా తప్పనిసరి మాకు ప్రతి ఒక్క కార్మికునికి కనీసం 4-5 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో. తప్పనిసరి ఈ ఓటు రూపంగా మళ్ళీ కూడా మేము చెప్తున్నాం. వచ్చింది 1.5 year అవుతుంది కదా, ప్రభుత్వానికి కూడా కొంచెం సమయం ఇవ్వాలంటే. ఇప్పటికి 15 నెలలు అవుతుందండి. ఏబట్టి మాకు వచ్చిన నెలలకే చేస్తాం, ఇంతవరకు ఏది చేయలేదు మాకు. కాబట్టి ఖచ్చితంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లు కూడా మేము చూపిస్తాం. దీని ఫలితం అనేది ఎంతో చూపిస్తాం మేము. కార్మికులు మీరు డబ్బులు రావట్లేదు, నిధులు రావట్లేదు అని ధర్నా చేస్తా ఉన్నారు. ఇంకోవైపు సర్పంచ్లు కూడా వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు కూడా రావట్లేదు అని చేస్తా ఉన్నారు. అసలు గ్రామాల పరిస్థితి ఏంది? గ్రామాల పరిస్థితి వేసిన కొంగ ఆడనే ఉంది. ఎక్కడ కూడా ఏం వర్క్ కూడా నడుస్తలేదు. డెవలపింగ్ అనేది ఏది లేదు గ్రామాలలో. కనీసం సెక్రటరీ అయితే ఇది పెట్టుకుని మాకు కూడా ఏదైనా పైప్ లైన్ వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ ఏది సౌకర్యం కూడా ఉంటలేదు ఊర్లలో కూడా. అంత హీనంగా ఉంది ఇప్పుడైతే ప్రభుత్వం. గ్రామాలలో మంచి పరిపాలన అందిస్తున్నాం అంటుండే గారు. ఏది లేదు, పరిపాలన లేదు, ఏం లేదు, అంత అవుతుంది. అంత అవుతుంది. 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దు కావాలి, బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మాకు ప్రతి ఒక్కరికి ఒక 2 జతల బట్టలు సంవత్సరానికి, బ్లౌజులు, శానిటైజర్ ఇవన్నీ ఇవ్వాలి అని మేము చెప్తున్నాం.